బైబిల్ గ్రంథంలో మన జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఏవైతే దేవుడి దృష్టిలో విలువైనవో, ఏవైతే మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటివిగా ఉంటాయో వాటన్నింటిని కూడా ఆయన చాలా జాగ్రత్తతో తన భక్తుల ద్వారా రాయించి పెట్టాడు. మనము లోకంలో జీవించినప్పుడు కొన్నింటిని ముఖ్యమైనవిగా ఎంచుతాము, కొన్నింటిని ముఖ్యమైనవిగా ఎంచం. మనకు విలువైనటువంటి వాటికి మనము సమయాన్ని కేటాయించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఆ ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కానీ చాలా విషయాలు మనకి ముఖ్యమైనవి కాకపోయినా, మన దృష్టిలో విలువ లేకపోయినా దేవుడికి ముఖ్యమైనవిగా, దేవుని దృష్టిలో విలువైనవిగా అండ్ దేవుని యొక్క నిత్యమైనటువంటి రాజ్యమునకు ఉపయోగపడేటువంటివిగా, ఆయన ఉద్దేశాల నెరవేర్పు కొరకు అవి ఉపయోగపడేటువంటివిగా ఉన్నప్పుడు వాటిని మనం కూడా తెలుసుకోవడం, వాటి యందు ఆసక్తిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. సో ఈరోజు అలాంటి ఒక సామాజిక ఆత్మ సంబంధమైనటువంటి అంశాన్ని గురించి వాక్యము నుండి మనం తెలుసుకుంటాం. అది ఇంగ్లీష్లో అబార్షన్ అంటారు, తెలుగులో దాన్ని గర్భస్రావం అంటారు. అబార్షన్ అనేది నేటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మనకు కనపడుతుంది. ఇటు సివిలైజ్డ్ అంటే నాగరికత కలిగినటువంటి దేశాల్లో అండ్ అన్సివిలైజ్డ్ పీపుల్, నాగరికత లేనటువంటి అనాగరిక ప్రజల మధ్యలో అబార్షన్ అనేది మనకి నిత్య కృత్యంగా కనిపిస్తోంది. పురాతన కాలము నుండి ఇప్పటి వరకు, అధునాతన లోకంలో ఇప్పటి వరకు కూడా ఇది ఒక పెద్ద జాడ్యముగా, ఇంకా బలంగా వేర్లు తన్ని ప్రబలిపోతున్నటువంటిదిగా మనం చూస్తున్నాం. అయితే ఈ అబార్షన్ని ఈ మధ్య కాలంలో గత 50 ఏళ్లుగా కొన్ని దేశాల్లో మరి దాన్ని లీగలైజ్ చేశారు, చట్టబద్ధం చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఇది కోట్ల సంపాదనతో కూడుకున్నటువంటి పెద్ద వ్యాపారముగా మారింది. అన్ని జాతుల వారు, మరి అనేక మతాలకు సంబంధించినటువంటి వారు, వివిధ రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చినటువంటి వారు ఎన్నో కారణాల చేత వారి జీవితంలో అబార్షన్ అనేదాన్ని చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. అండ్ ఇది ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా ఈ రోజున కనిపిస్తోంది. మనుషులకు ఉండేటువంటి కారణాల గురించే ఒకవేళ ఆలోచిస్తే కొంతమంది అంటుంటారు, బేబీ ఈజ్ అన్ప్లాన్డ్, ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ప్లాన్డ్, దట్స్ వై వీ వాంట్ టు అబార్ట్ ఇట్. సో మేము ఈ బిడ్డను కనాలి అనుకోలేదు, కావాలనుకోలేదు, కానీ సడన్గా జరిగిపోయింది కనుక ఈ బిడ్డను మేము అబార్ట్ చేయాలనుకుంటున్నాం అని కొంతమంది చేస్తారు. కొంతమంది ఏమో బిడ్డ మరి సరిగ్గా పెరగట్లేదు, లేకపోతే అవయవాలు సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు అండ్ బిడ్డకేదో లోపం ఉందని స్కానింగ్లో డాక్టర్లు చూసి చెప్తున్నారు అని చెప్పి కొందరు అబార్షన్ చేయడానికి ముందుకెళ్ళిపోతారు. మరికొంతమంది ఆ బిడ్డ యొక్క లింగ భేదము ఏంటో తెలుసుకోగానే, అంటే ఆ బిడ్డ యొక్క సెక్స్ ఏంటో, ఆడ లేక మొగ అనేది వారు తెలుసుకోగానే దాని విషయంలో మరి వారు వెంటనే తీర్మానించుకొని అబార్షన్కి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మన దేశం లాంటి దేశాల్లో, ఇక్కడ ఈ దేశంలో చట్టపరంగా ఆ యొక్క సెక్స్ గురించి చెప్పరు, కాకపోతే తెలుసుకునేటువంటి వారు తెలుసుకుంటారు. అండ్ ఆడపిల్ల అయితే దాన్ని ముందుగానే అబార్ట్ చేసేటువంటి వారు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు. దాంతోపాటు కొంతమంది స్త్రీలు ఇక గర్భవతులు అయిన తర్వాత అది వారి సౌందర్యాన్ని దెబ్బతీస్తోంది అని భావించగానే అబార్షన్కి వెళ్ళిపోయేటువంటి వారు కూడా మనకి లోకంలో కనిపిస్తారు. కొందరికి ఈ యొక్క బిడ్డ గర్భంలో పడిన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చి అప్పటిక వారు వేరైపోయి అది విడాకులకు దారితీస్తే అతడు ఎట్లాగూ వెళ్ళిపోయాడు, మరలా నీవు పెళ్లి చేసుకోవాలంటే ఈ ఒక్క బిడ్డ నీకెందుకు అడ్డం, సో ఈ బిడ్డను తొలగించు అని తల్లిదండ్రులో, బంధుమిత్రులో, ఇతరులో ఎవరో ఒకరు పురికొల్పితే అలాంటి కేసెస్లో కూడా అబార్షన్లు చేయించుకునేటువంటి వారు పెరుగుతున్నారు. సో ఈ రకంగా ఎన్నో కారణాలు కనపడతాయి. కొంతమంది ఆర్థికంగా బిడ్డ గర్భంలో పడిన తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నందుకు ఇక ఈ బిడ్డ వద్దులే, ఒక్కరితో సరిపెట్టుకుందాం, ఇద్దరితో సరిపెట్టుకుందాం, ఆల్రెడీ మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కనుక ఈ బిడ్డను తీసేద్దాం అనేటువంటి రీతిలో అబార్షన్లు చేస్తున్నారు. సో మనుషులకి ఈ గర్భస్రావాలు చేసుకోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు సమాజాన్ని మీరు చూస్తే అబార్షన్లు చేసేటువంటి వారు, అబార్షన్లు చేయించుకునేటువంటి వారు, అబార్షన్లకు పురమాయించేటువంటి వారు ఏమాత్రం ఈ విషయంలో నొప్పిని అనుభవించినట్టు మనకు కనిపించదు.
అండ్ వీరు దోషారోపణకు గురైనట్టు అనిపించదు. వీరు రేపు లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యతతో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహించినట్లు మనకు అనిపించదు. సో ఏ రకంగా అంటే ఆ రకంగా దీని విషయంలో మనుషులు ప్రవర్తిస్తున్నారు. రెండవ ఆలోచన లేకుండా దీంట్లోనికి పరుగులు తీసేటువంటి వారు ఈ దినాల్లో ఎక్కువైపోతున్నారు. విచిత్రం ఏంటంటే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో, క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వారు, క్రీస్తు యేసు యొక్క శిష్యులు, విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారిలో కూడా చాలామంది దీని గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా వారి అవసరతే ముఖ్యము అన్న రీతిలో దీనిని చేయించుకోవడానికి ముందుకు వెళ్తున్నట్లు మనం చూడొచ్చు. ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించరు, కాస్త సమయం దీని గురించి ప్రార్థన చేయరు. అసలు దేవుడి దృష్టిలో దీని గురించి ఆయన ఏమనుకున్నాడు, ఏమన్నాడు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. పోనీ దేవుని సేవకులు, సంఘ కాపర్లు, సంఘ పెద్దలకు వచ్చి చెప్పి సంప్రదించి సలహా తీసుకుంటారా అంటే అది కూడా చెయ్యరు. గమ్మున అంటే చాలా క్వైట్గా వారు చేయాల్సింది వారు చేసేసి ఆ తర్వాత వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు ప్రార్థన కోసం పెద్దల దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని రోజుల క్రితమే నాకు ఒక యవన సహోదరుడు ఫోన్ చేసి నా భార్య 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరి స్కానింగ్ తీపిస్తే స్కానింగ్లో ఏదో బిడ్డకి లోపం ఉన్నట్టు, అది తల్లి ప్రాణానికి గండముగా ఉండబోతున్నట్లు వారు చెప్పారు. కనుక మేము మరొకరిని అడిగితే వారు కూడా అలాగే చెప్పారు. మా తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా తల్లి ప్రాణానికే గండముగా ఉన్నటువంటి బిడ్డను తొలగించడం మంచిదని చెప్తే మేము నిన్ననే అబార్షన్ చేయించాం. మరి మాకు బాధగా ఉంది. 6 మాసాల బిడ్డను ఈ రకంగా మేము తీసేయాల్సి వచ్చింది అన్నప్పుడు నేను ఆ యవనస్తుని అడిగాను, ఒక్క మాట నాతో చెప్పున్న బాగుండేది. ఒక్క మాట మన దగ్గర ఉన్నటువంటి మరి ఎంతోమంది డాక్టర్లు, గైనకాలజిస్టులు మనకి తెలుసు, వారిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వారు దేవుడికి భయపడి దేవుడి విషయాన్ని తప్పకుండా అమలు చేసేటువంటి వైద్యులుగా ఉన్నారు. సో అలాంటి వారిని మనం సంప్రదించి అడుగుంటే వారు స్పష్టంగా చెప్పేవారు ఇది అవసరమో లేదో. మీరు బయట ఉన్నటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళిపోతే వారు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్నదానికి అబార్షన్ని చేయించేటువంటి సమాజంలో మనం ఉంటున్నాం కనుక వారికి అది పెద్దగా అనిపించదు. అండ్ వారు చాలా ఈజీగా దాన్ని తీసుకొని చేసేస్తారు. చాలా పెద్ద పొరపాటు చేశారు. మీకు ఎట్లా తెలుసు తల్లి ప్రాణానికి అడ్డమని? మీరెవరు అసలు తల్లి ప్రాణాన్ని కాపాడడానికి బిడ్డ ప్రాణాన్ని తొలగించాలని నిర్ణయించాల్సిన వారు అని వారిని నేను గద్దించాల్సి వచ్చింది. ఇప్పుడు బాధపడి లాభం లేదు. సో ఈ రకంగా చాలామంది వారి యొక్క వైవాహిక జీవితాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు గర్భస్రావం లేకపోతే అబార్షన్ అన్న దాని గురించి అనాలోచితంగా మరి ఆత్మీయ పరిపక్వత లేకుండా ప్రవర్తించేటువంటి వారు కనిపిస్తున్నారు. మిస్క్యారేజ్కి అబార్షన్కి చాలా పెద్ద తేడా ఉంది. మిస్క్యారేజ్ అంటే బిడ్డ దానంతటా అదే తొలగిపోవడం, అదే ఏదో కారణం చేత చనిపోవడం, దాన్ని తీసివేస్తారు. కానీ బ్రతికున్నటువంటి బిడ్డను, ఎదుగుతున్నటువంటి బిడ్డను, ప్రపంచంలోనికి వచ్చి భవిష్యత్తు కలిగి ఉండాల్సినటువంటి బిడ్డను ఒకరు చేతులారా తుంచివేయడం, చంపివేయడం అనేది చాలా దారుణమైనటువంటి పాపం. 1944వ సంవత్సరంలో ఒక 41 సంవత్సరాల వయసు కలిగినటువంటి క్రైస్తవ సహోదరి తనకు బిడ్డ వల్ల ఇబ్బంది కలుగుతోంది, అబార్షన్ చేయించుకోవాలని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ డాక్టర్ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి డాక్టర్ కనుక ఆయన ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను అబార్షన్ చేయను, రెండవది ఎట్టి పరిస్థితుల్లో నీవు అబార్షన్ చేయించుకోకూడదు, ఎందుకంటే ఇది దైవికంగా అండ్ నైతికంగా అండ్ చట్టరీత్యా నేరము, పాపము గనుక నేను చెయ్యను, నీవు చేయించుకోవద్దు, ఆ ఆలోచన మాను, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకో అని ఆమెను గదిమాయించి వెనక్కి పంపించేశాడు. ఆమె ఆ రోజున ఆయన మాట విని వెనక్కి వెళ్ళిపోయింది, అలాగే ఉండింది, బిడ్డను కన్నది. ఆ తర్వాత బిడ్డకు జేమ్స్ రాబిన్సన్ అనేటువంటి పేరు పెట్టింది. ఆ తర్వాత కాలంలో అతడు పెరిగి యేసు ప్రభు యొక్క సువార్థికుడిగా మంచి పేరు అండ్ మంచి సేవా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ప్రపంచంలో దేవుని రాజ్య విస్తరణ కొరకు తన వంతు పరిచర్య ఆయన చేశాడు. సో కొన్నిసార్లు మనం చేసేటువంటి తీర్మానాలు, కొన్నిసార్లు మనం చేసేటువంటి బుద్ధి లేనటువంటి నిర్ణయాలు దేవుడికి అండ్ మనకు చాలా రకాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. మీరు క్రైస్తవ సంఘ చరిత్రలో ఉన్నటువంటి పండితులు లేకపోతే భక్తులు, సంఘ పితరులు వారి యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకుంటే చాలా విస్తృతంగా దీని గురించి వారి యొక్క గ్రంథాల్లో రాశారు. అన్నీ నేను చెప్పలేను, కానీ కొన్నింటిని నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను.
జాన్ క్రిసోస్టోమ్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు దీనికి పూర్తిగా తన వ్యతిరేకతను తెలియచేశాడు. జెరోమ్ అనేటువంటి సంఘ పితరుడు దీన్ని కరాఖండిగా ఖండించేశాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని యందు భయం కలిగినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి అబార్షన్ చేయించుకోరాదు అని వారిద్దరూ చెప్పారు. ఆ తరువాత అపోస్తలుల కాలంలో మరి బైబిల్ తర్వాత మరి చాలా ప్రామాణికంగా ఎంచబడినటువంటి ఒక గ్రంథము ద డిడాచే. ఈ గ్రంథంలో వారు చాలా స్పష్టంగా అబార్షన్ అన్నదాన్ని నిషేధించారు. వారు ఏమన్నారంటే, గర్భములో పిండముగా ఉన్న, గర్భములో శిశువు అవయవాలతో ఎదుగుచున్న ఆ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదు అని వారు చాలా స్పష్టం చేశారు. ఆ తర్వాత శతాబ్దంలో బాసిల్ అనేటువంటి మరొక పెద్ద సంఘ సేవకుడు ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఏ స్త్రీ అయినా అబార్షన్ చేయించుకుంటే తప్పకుండా ఆ స్త్రీని హత్య విషయంలో మనము ఆమెను తీర్పు తీర్చి శిక్షించాలి అన్నదాకా వెళ్ళిపోయి ఆ రకంగా ఆయన చెప్పాడు. అగస్టిన్ భక్తుడు 5th సెంచరీలో ఆయన మానవుని యొక్క నిత్యత్వం గురించి, మానవునికి ఉన్నటువంటి ఆత్మను గురించి ఆయన చాలా రకాలుగా పెనుగులాడుతూ ఆ సత్యాన్ని వాక్యం నుండి వెలికి తీస్తున్నటువంటి సందర్భంలో తరచూ అబార్షన్ని అంటే గర్భస్రావాన్ని ఆయన వ్యతిరేకించి నిషేధిస్తూ వచ్చాడు. ఇంకా చాలామంది ఉన్నారు. వారి అన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కాకపోతే ఇప్పుడు మన సమయానికి, మన కాలానికి, మన తరానికి వచ్చేస్తే, మన దేశానికి, మన ప్రపంచానికి వచ్చేస్తే, ఇప్పుడు చాలా దేశాల్లో మనకింత జ్ఞానం ఉందనుకుంటాం, మనకింత టెక్నాలజీ ఉందనుకుంటాం, మనకి ఇన్ని విషయాలు తెలుసు అనుకుంటాం, మనకు అన్నీ చాతనవును అని అనుకుంటాం. కానీ చాలా దేశాల్లో ఇలాంటి అధునాతనమైనటువంటి సమాజంలో అబార్షన్ చేయడం అనేది చాలా ఏ రకమైనటువంటి సమస్య లేనటువంటి విషయంగా ఎంచారంటే, ఇట్ ఈస్ సింప్లీ ఓకే టు డూ అన్ అబార్షన్. ఒక చిన్న శిశువును చంపడము, ఏ కారణము చేతనైనను చంపడము ఈ రోజుల్లో పరిపాటైపోయింది, ఓకే అయిపోయింది. మన భారతదేశంలో కూడా చూస్తున్నాం కదా, అటు చదువు రానివారు, అటు చదువు వచ్చిన వారు, అటు అనాగరికత, ఇటు నాగరికత రెండు ఉన్నటువంటి వారు కూడా వారి యొక్క తుచ్చమైనటువంటి కారణాల చేత వారి బిడ్డల్ని చంపేస్తున్నారు. అలాంటి బిడ్డను దేవుడు తన ప్రణాళికతో, తన పోలికలో సృజించి, గర్భమందుంచి, బిడ్డకు అవయవాలు ఇస్తూ, పెంచుతూ, లోకంలోనికి తెచ్చి తన కార్యాలు జరిగించుకుందాం అనుకున్నప్పుడు తుంచేసేటువంటి వారు దేవుడి యొక్క కార్యాలను అడ్డుకోవట్లేదా? దేవుడి యొక్క చిత్తానికి అడ్డం పడట్లేదా? ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మానవ సమాజం అన్నింటిలో దిగజారిపోతోంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దైవికంగా ఉన్నాము అనుకునేటువంటి వారు కూడా ఈ రకంగా దిగజారిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దేవుడి పక్షాన నిలబడితే రోషము కూడా వస్తుంది. ఫినెహాసులాగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు చూస్తూ ఊరుకోలేం. దాన్ని అరికట్టడం అనేది మనం తప్పకుండా చేయాలి. దేవుడిచ్చిన విధానాల్లో, దేవుడిచ్చినటువంటి మార్గాల్లో దాన్ని అరికట్టే ప్రయత్నం ప్రతి ఆత్మపూర్ణుడైనటువంటి విశ్వాసి సేవకుడు చేయాలి. బైబిల్ మనకేం చెప్తోంది? దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు. జీవం అనేది ఒక ప్రశస్తమైనటువంటి వరం. లైఫ్ ఈజ్ అ ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో దేవుడు జీవాన్ని ఇస్తాడు, దేవుడే జీవాన్ని తొలగించగలడు. అంటే గాడ్ గివ్స్ లైఫ్ అండ్ గాడ్ అలోన్ హ్యాస్ ది అథారిటీ అండ్ ద పవర్ టు టేక్ లైఫ్. అంతేగాని మనుషులకు ప్రాణము ఇవ్వడం రాదు, మనుషులు ప్రాణము తీయకూడదు. ఒకవేళ ఏ రకంగానైనా మనిషి ఆ పని చేస్తే అతడు లేక ఆమె దేవుడి మీదే దాడికి దిగుతున్నారు. ఇది చాలా స్పష్టం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఈ నరుడు చిన్న శిశువు అయి ఉండొచ్చు, బాలుడై ఉండొచ్చు, యవనస్తుడై ఉండొచ్చు, మధ్య వయస్కుడై ఉండొచ్చు, వృద్ధుడై ఉండొచ్చు. ఈ నరుడు దేవుని పోలికలో ఉన్నాడు. ఈ నరుడి మీద మనం చేతులు వేసినప్పుడు దేవుడి మీద చేతులు వేస్తున్నట్టు, ఈ నరుణ్ణి మనము చంపబోనినప్పుడు దేవుడి మీద దాడి చేస్తున్నట్టు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అండ్ ఇది అన్ని రకాలైనటువంటి విషయాలకి ఉపయుక్తమైనటువంటిది. అన్నింటికి కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. బిడ్డల్ని, ముఖ్యంగా గర్భంలో ఉన్నటువంటి పిండాలు లేకపోతే శిశువుల గురించి మీరు ఆలోచించినప్పుడు కొంతమంది ఆలోచన ఎంత దారుణంగా ఉందంటే, ఆఫ్టర్ ఆల్ ఏంటి, ఇట్స్ జస్ట్ ఏ లంప్ ఆఫ్ మీట్, లేకపోతే మాంసపు ముద్ద అంతే కదా, పిండమే కదా అని అనుకుంటారు.
అది చాలా దారుణమైనటువంటి ఆలోచన. అది పిండం కాదు, అది దేవుడి పోలికలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నిత్యమైనటువంటి ఆత్మను కలిగినటువంటి ఒక వ్యక్తి. వాక్యంలో దేవుడు అనేక విషయాలు మనకు తెలియచేశాడు. ఆ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనం లోకరీత్యా ఆలోచించాం, మనం దైవికంగా ఆలోచిస్తాం. మన మనస్సు మారి నూతన మగుట చేత మనం నూతనమైనటువంటి రీతిలో ఈ విషయాలను గురించి అవగాహనను కలిగి ఉంటాం. నేను 2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనము. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక. ఇక్కడ రిబ్కా గర్భంలో ఉన్నటువంటి కవలలు ఇద్దరు శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారు. ఆ హీబ్రూలో ఆయన వాడినటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒకరిని ఒకరు మరి పట్టుకుని పోరాడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. జస్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు శిశువులు, మరి చిన్న శిశువులు అని అంటాం కదా, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారు. ఇది ఆదికాండంలో మనం చూసాం. ఇప్పుడు మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి వచ్చి 41వ వచనాన్ని చూస్తే ఇక్కడ మనము ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చూస్తాం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చింది. ఆమె శుభవచనాన్ని ఎలిజబెత్ వినగానే ఆమె గర్భమందున్నటువంటి శిశువు, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను, గర్భములో గంతులు వేశాడు. గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ఆనందము పట్టలేక ఎగరడం అనమాట, గంతులేయడం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒక స్త్రీ గర్భములో గంతులేయడం, బయట గంతులేయడం వేరే సంగతి, కానీ స్త్రీ గర్భంలో గంతులేయడం అంటే ఒక వ్యక్తిగా అసాధారణమైన రీతిలో ఆమె పరిశుద్ధాత్మతో నిండుకున్నది. అసాధారణమైన రీతిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ యొక్క సంగతి వినగానే స్పందించాడు, అందుకనే గంతులేశాడు. బట్ ఏది ఏమైనప్పటికీ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు జీవము కలిగి దేవుని యొక్క విషయాలను స్పందించేటువంటి స్థితిని కలిగి ఉన్నది అనేది మనము ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. సో యూదుల మత విశ్వాసం కావచ్చు, క్రైస్తవ మత విశ్వాసం కావచ్చు, మనకు నేర్పినటువంటి విషయం ఏంటంటే, జుడియో క్రిస్టియన్ ఫెయిత్ మనకు నేర్పేది ఏంటంటే, బిబ్లికల్గా వాక్యానుసారంగా లేకపోతే బయోలాజికల్గా అంటే అనుసారంగా మనము దేవుడి పోలికలో చేయబడినటువంటి నిత్యమైనటువంటి జీవులము. మానవులు ప్రత్యేకమైనటువంటి వారు కనుక వారిని ఎలా పడితే అలా మనము చేయరాదు. దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎంపిక చేసుకున్నాడు. ఇర్మియా 1వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి వచన భాగాలు, ఒక వచనాన్ని నేను చదువుతాను, 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. తెలుగులో 4-5 వచనాలు కలిసి ఉంటాయి కనుక చదువుతాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు ఏమంటున్నాడు? నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను నియమించాను. సో మనము గర్భము నుండి బయటపడిన తర్వాతే ప్రాణి, గర్భము నుండి బయటపడిన తర్వాతే నరుడు, గర్భము నుండి బయటపడిన తర్వాత వాడిని చంపితే హత్య, గర్భములో వాడిని చంపితే హత్య కాదు అని మన మూర్ఖపు ఆలోచనతో, మన మూర్ఖపు సమాజపు నడవడిలో మనం పడిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను నా సేవకు నియమించాను. మరి ఈ రోజున ఎంతమంది క్రైస్తవ తల్లులు, ఎంతమంది క్రైస్తవ తండ్రులు వారి యొక్క గర్భాల్లో దేవుని సేవకులను హత్య చేసేసారో ఒకసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మన దేశానికి సేవకులు కావాలి అని ఒకవైపున ఎంతోమంది ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థనలు చేస్తుంటే, ఇంకొక వైపున అలాంటి సంఘాలకు వెళ్ళేటువంటి సహోదరులే వారి గర్భాల్లో దేవుని సేవకులుగా లేకపోతే దేవుని యొక్క మరి రాజ్యాన్ని కట్టడానికి ఆయన పెట్టినటువంటి బిడ్డల్ని చంపేస్తూ ఉంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. కీర్తన 139వ అధ్యాయంలో 13-16 వచనాలు నేను చదువుతాను. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆ బిడ్డ పిండముగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు అతని మీద ఉన్నాయి. దేవుడు అతన్ని గమనిస్తున్నాడు, అతని పట్ల తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు. నీ దృష్టిలో అది వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అనేది మరవకూడదు. యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 8-12 వచనం వరకు యోబు ఈ రకంగా మరి చెప్పాడు.
నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎంత చక్కగా ఆ యొక్క మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆ డిజైన్ గురించి, లేకపోతే దేవుడు ఆ యొక్క చిన్న ఫీటస్ని ఏ రకంగా డెవలప్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా లోకానికి తీసుకుని వస్తాడో బైబిల్లో మనం చదువుతున్నాం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం గ్రహించకుండా బిడ్డను గర్భములో ఏ రకంగా అబార్ట్ చేయగలము, ఏ రకంగా ఆ బిడ్డను గర్భములోనే తొలగించేటువంటి ప్రయత్నము చేయగలరు. ప్రపంచంలో అనేకులు ఈ విషయాలను తెలుసుకోక లేక తెలిసినా చేసేటువంటి వారు ఈ దినాల్లో పెరిగిపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 17వ వచనంలో ఈ రకంగా అంటాడు, నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక. సో శిశువు ఒకవేళ ఆలోచిస్తే శిశువు యొక్క తల్లి గర్భమే శిశువుకు సమాధిగా మారేటువంటి పరిస్థితి, గర్భములోనే శిశువును చంపేటువంటి పరిస్థితి. కొన్ని దేశాల్లో వారు వాడేటువంటి అత్యంత కిరాతకమైనటువంటి అబార్షన్ టెక్నిక్స్ గురించి చదవడము, వినడము, అదే మనకు మరి చాలా బాధాకరంగా, హేయకరంగా ఉన్నప్పుడు ఇక అలాంటి చిన్న అమాయకమైనటువంటి పసికందులను ఈ పాపిష్టి చేతులతో మనుషులు చంపడం ఎంత దారుణమైనటువంటి విషయం. దేవుడు అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో 6వ ఆజ్ఞగా నరహత్య చేయకూడదు అని చెప్పాడు. 6th కమాండ్మెంట్, thou shalt not kill, నీవు చంపకూడదు. అయితే కొంతమంది క్రైస్తవులు ఏ రకంగా ఈ రోజున ప్రపంచంలో తయారయ్యారంటే ప్రతిదానిని వారు విభేదిస్తారు, ప్రతిదానికి వారు వేరే రకమైనటువంటి ఆలోచన చెప్తారు. సో దీన్ని స్క్రిప్చర్ ట్విస్టింగ్ అంటారు. లేఖనాన్ని వంచడము, లేఖనాన్ని వంకరగా తిప్పడము, లేకపోతే వక్రీకరించడం. కొంతమంది బైబిల్ గ్రంథంలో నుండే కొన్ని వచనాలు తీసి క్రైస్తవులు ఆయా కారణాల కొరకు ఆయా సమయాల్లో అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్పి అబార్షన్లకు పురిగొల్పినటువంటి వారు కూడా మనకు కనపడతారు. సో రెండు రకాలుగా మనకి ఎప్పుడూ ఉంటారు. యేసుతో ఉన్నంత మాత్రాన అందరూ యోహానులో, పౌలులో అయిపోరు. యేసుతో ఉన్నవారిలో కొందరు యూదాలు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మన క్రైస్తవ సమాజంలో సేవా ముసుగులో అండ్ ఇంకా రకరకాలుగా చలామణి అవుతున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరూ పేతురు, పౌలు, యోహాను కాదు. వారిలో ఇస్కరియేతు యూదా అండ్ లోకానికి అమ్ముడుపోయిన దేమా, ఈ రకమైనటువంటి గారడి సీమోన్లు చాలామంది ఉన్నారు. సో ఎవరు దేవుడి చేత పంపబడ్డారు, ఎవరు దేవుడి ఆత్మతో నిండి ఉన్నారు, ఎవరు వాక్యానికి నిజంగా సరైనటువంటి న్యాయం చేస్తున్నారు, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నారు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎవరేది చెప్తే అది నమ్మేయడం కానే కాదు. నేను చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు వాక్యాన్ని చెక్ చేసుకోండి, అప్పుడు వాక్యం అయితే దాన్ని అంగీకరించండి. సో అబార్షన్ అనేది మర్డర్ అన్నమాట, హత్య అని దాన్ని భాషలో చెప్పాలంటే చెప్పాలి. అబార్షన్ ఈజ్ ఎ క్రైమ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట గర్భస్రావము ఒక ఘోరమైనటువంటి నేరము. అది అమాయకమైనటువంటి శిశువుల పట్ల మనము జరిపేటువంటి కిరాతకమైనటువంటి చర్య అండ్ దారుణమైనటువంటి పాపం. సామెత 6వ అధ్యాయం 17లో యెహోవాకు హేయమైనవి, అసహ్యమైనవి వాటిలో ఒకటేంటంటే నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపేటువంటి చేతులు. అబార్షనిస్టులు అబార్షన్ క్లినికుల్లో మరి చంపినా అక్కడికి వెళ్ళి వారికి ఆ డబ్బు కట్టి వారి చేత చంపించేటువంటి తల్లిదండ్రులు, పెద్దలు అందరూ బాధ్యులే. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు విస్మరించడానికి వీల్లేదు. కొంతమంది ఒక మాట అంటుంటారు, తల్లి ప్రాణాన్ని కాపాడడానికి బిడ్డను తొలగించాల్సి వచ్చింది కనుక తొలగిస్తున్నాం. దీని గురించి నాకు ఆ అనుభవం లేదు. నేను వైద్య శాస్త్రానికి సంబంధించిన వాడిని కాదు అండ్ నేను దీని మీద ఏ రకమైనటువంటి అధికారంతో చెప్పలేను. కాకపోతే దీని గురించి గొప్ప అనుభవము అండ్ గొప్ప మెడికల్ డిగ్రీ అండ్ గొప్ప స్థాయిలో పనిచేసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యుడు డాక్టర్ సి ఎవరెట్
కూప్ ఏమన్నారో చెప్తాను. ఈయన ఎవరంటే అమెరికా దేశంలో సర్జన్ జనరల్గా, అమెరికా వైద్య వ్యవస్థ అంతటికి కూడా తలమానికమైనటువంటి సర్జన్ జనరల్గా పనిచేసి ప్రపంచ దేశాలకు వైద్య సూత్రాలను పంపిణీ చేసేటువంటి విషయాన్ని శాసించినటువంటి ఒక ప్రముఖ వైద్యుడు. ఆయన ఏమంటాడు, తల్లి ప్రాణాన్ని కాపాడడానికి గర్భస్రావము చేయుట అన్నది కేవలము ఒక సాకు మాత్రమే. ఎలాంటి సాకు అంటే పొగతో తయారైనటువంటి తెర వంటిది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్మోక్ స్క్రీన్. పొగతో మనం ఏర్పాటు చేసుకునేటువంటి తెర ఎక్కువసేపు ఉండదు. సో అలాంటిది నా 36 సంవత్సరాల పీడియాట్రిక్ సర్జరీలో నేను ఒక్క కేసు కూడా తల్లి ప్రాణాన్ని కాపాడడానికి బిడ్డను అబార్ట్ చేసినటువంటి కేసును చూడలేదు. సర్వసాధారణంగా తల్లి ప్రాణాన్ని కాపాడడానికి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఏం చేస్తాడంటే ఆమెకు లేబర్ని ఇండ్యూస్ చేస్తాడు. అంటే ఆమెకు నొప్పులను ప్రవేశపెట్టి నొప్పుల ద్వారా కనడమో లేకపోతే వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను ఆయన బయటికి తీయడమో తల్లి ప్రాణాలను కాపాడడమో చేస్తాడు. అంతేకాని డాక్టర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకరిని చంపి ఒకరిని కాపాడడం కాదు, ఇద్దరి ప్రాణాలు కాపాడడమే డాక్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా రకంగా కాకుండా ఇతరులను చంపుతుంటే మరి వారు వారి వైద్య వృత్తికి న్యాయము చేయట్లేదు అనేది స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో తల్లి ప్రాణం ప్రమాదంలో ఉంది కనుక బిడ్డ ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా నాశనము చెయ్యాలి అన్నది మాత్రం మేము ఎప్పుడూ చేయలేదు, మేము ఎప్పుడూ చూడలేదు. యుఎస్ సర్జన్ జనరల్ అన్న మాటలు ఇవి. నా కొంతమంది అంటుంటారు, మరి అలా కాదండి పాస్టర్ గారు, అలా కాదు బ్రదర్, మరి ఇప్పుడు మాకు స్కానింగ్లో చెప్పింది బిడ్డ మెదడు పెరగట్లేదని, మెంటల్ రిటార్డేషన్ వస్తుందని, లేకపోతే కాళ్ళు చేతులు పెరగట్లేదని, లేకపోతే సరైనటువంటి అవయవ నిర్మాణం జరగట్లేదని, సో డిజబిలిటీ ఉంటుందని, మెంటల్ రిటార్డేషన్ ఉంటుందని, లేకపోతే మరో రకమైనటువంటి సమస్యతో బిడ్డ బాధపడతాడని డాక్టర్లు అంటున్నారు, స్కానింగ్ చెప్తోంది, కనుక మేము అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాం. దీనికి కూడా నేను జవాబు ఇవ్వను. మరొక ప్రముఖ వైద్య శాస్త్ర నుండి వచ్చినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, మీకు బిడ్డ పుట్టినప్పుడు ఈ రకమైనటువంటి సమస్య ఉంది కనుక అబార్షన్ అంటున్నారు. రేపు మీ బిడ్డ పుట్టాడు, 6 సంవత్సరాల తర్వాత గుడ్డివాడయ్యాడు, అప్పుడు ఆ బిడ్డను చంపేస్తారా? మీ బిడ్డ పుట్టాడు, 10 ఏళ్ల తర్వాత పైనుండి కిందపడి తలకు దెబ్బ తగిలి మెంటల్ వచ్చింది, అప్పుడు ఆ బిడ్డను చంపేస్తారా? మీ బిడ్డకు 25 ఏళ్ళు వచ్చి కార్ యాక్సిడెంట్లో 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయాడు, అప్పుడు ఆ బిడ్డను చంపేస్తారా? బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రమాదం వచ్చినా కూడా మనకున్నదంతా ఖర్చు పెట్టి మన బిడ్డల్ని కాపాడుకుంటాం. కానీ బయటికి రానప్పుడు వారిని గర్భంలో చంపేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని మనస్సు అండ్ మేధస్సు అండ్ వాక్యము నెరిగినటువంటి ప్రతి ఒక్కరూ వేసేటువంటి ప్రశ్న. దేవుడు ఇచ్చేటువంటి దానిని దేవుడి చేతుల్లోనే విడిచిపెట్టాలి. దేవుడు ఏ రకమైనటువంటి వారిని ఇస్తాడు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ బైబిల్ చదివి మీరు చదువుకోండి. ఆయన చెప్పాడు, అనేక రకాలుగా చెప్పాడు. కాకపోతే మనందరం కూడా ఒక వచనాన్ని బాగా ఎరిగినటువంటి వారం. బైబిల్లో మిగతావి ఏవి తెలియకపోయినా ఇది మాత్రం తెలుసు. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మరి సకలాంగులైనా వికలాంగులైనా దేవుడిచ్చేటువంటి గర్భఫలం గనుక దేవుడిచ్చే బహుమానం. సకలాంగులనేమో మనము అంగీకరించి ఆనందిస్తాము, వికలాంగులనేమో మనము తృణీకరించి తొలగించుకుంటాము. అంటే అది ఏ రకంగా అవుతుంది? అంటే దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని మనము కాదు అని చెప్పి దాన్ని పాడు చేసేటువంటి హక్కును కలిగి లేము కదా. సో అబార్షన్ అనేది దేవుడు తన యొక్క ప్రజల జీవితాల్లో ఆమోదించినటువంటి విషయం, అంగీకరించినటువంటి విషయం. మరి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే, పీడించబడుతూ ఉంటే, నాకు నిరీక్షణ లేదా, మరి నన్నేం చేయమంటారు అని ఒకవేళ మీరు అడుగుతుంటే, మనందరము కూడా పాపులమే. అనేక రకాలుగా అనేక విషయాల్లో మనమందరము కూడా దేవుడికి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞను తృణీకరించి ఆయన మనస్సుకు గాయాన్ని కలిగించి పాపం చేసినటువంటి పాపులమే. మనందరికీ కేవలం యేసు ప్రభు ద్వారానే నిజమైనటువంటి నిరీక్షణ ఉంది. కనుక నేనో రకమైనటువంటి తప్పు చేసి పాపం చేసినా, మీరో రకమైనటువంటి తప్పు చేసి పాపం చేసినా మనందరం కూడా రావాల్సింది యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశం ఏంటంటే అబార్షన్, గర్భస్రావం.
ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పటిదాకా నేను చాలామందికి అబార్షన్లు చేశానండి, మరి ఇప్పుడు నా సంగతి ఏంటి అని అంటూ ఉంటే, లేకపోతే పాస్టర్ గారు నేను వెళ్ళి అబార్షన్ చేయించుకొని వచ్చాను అని ఒక స్త్రీగా నీవు అంటూ ఉంటే, లేకపోతే నా భార్యను బలవంత పెట్టి బెదిరించి నేను ఆమెతో అబార్షన్ చేయించాను అని ఒక భర్తగా నీవు అంటుంటే, లేకపోతే క్రైస్తవ యవనస్తులు ఈ మధ్యకాలంలో లోకస్తుల కన్నా దారుణంగా తయారైపోయారు. అందరూ కాదు, కొందరు ఏంటంటే పెళ్లి కన్నా ముందే సెక్స్లో పాల్గొనడం చేత గర్భం రావడంతో మరి ఇది అందరికీ తెలిసిపోతే దుమారం రేగుతుందని వెళ్ళి చాటుమాటుగా అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఒకవేళ ఆ రకంగా నీవు అబార్షన్ చేసుకున్నా చేయించుకున్నా, లేకపోతే మరి కోడలి చేత అబార్షన్ చేయించిన అత్తవైనా, లేకపోతే బిడ్డ చేత అబార్షన్ చేయించినటువంటి తల్లిదండ్రులైనా, మనందరికీ కూడా ఒకటే ఒకటి శరణ్యం. యేసు పాదాల దగ్గర ఈ దారుణమైన పాపాన్ని యథార్థమైన హృదయంతో ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, మనఃపూర్తిగా దీనిని ఆయన దగ్గర విడిచిపెట్టి వెనుదిరగడం అండ్ దేవుని యొక్క కృపా కనికరాల చేత క్షమించబడి, యేసు రక్తంలో కడుగబడి, శుద్ధి చేయబడి, ఆ నిర్మలమైన మనస్సాక్షితో ఇక నుండి దేవుడికి మనల్ని అప్పగించుకొని ఆయన యొక్క మరి గొప్ప మరి స్థానంలో మనము ఉంచి మనల్ని ఆయనకు సమర్పించేసుకొని బ్రతకడం. మీరు ఈ రకంగా చేసిన తర్వాత మీరు అబార్షన్లు ఇతరులు చేయించుకోవద్దని వారి కోసం ప్రార్థన చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైనా అబార్షన్ చేయించుకోవడానికి ఆలోచన చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి వినమ్రతతో, ప్రేమతో సత్యాన్ని చెప్పి వారి యొక్క ఆ ఘోరకృత్యాన్ని నివారించండి. 103వ కీర్తనలో బైబిల్ ఈ రకంగా మనకు చెప్తోంది. 11 నుండి చదువుతున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కనుక దేవుడి లాంటి గొప్ప ఆశ్రయాస్పదమైనటువంటి నిరీక్షణకాస్పదమైనటువంటి మాటలు చెప్పాడు కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించబడి శుద్ధీకరించబడదాం అండ్ దేవుని కొరకు మన జీవితాలను జీవిద్దాం. అలా ఉండుట చాలా అవసరం. అండ్ చివరిలో ఈ ప్రపోజల్ ఎవరో మరి పెట్టారు, నాకు తెలియదు, ఒక పుస్తకంలో చదివాను. దాన్ని నేను మరి మీ ముందు పెడతాను, మీరు ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మీరు అబార్షన్ని కన్సిడర్ చేస్తారా? మొదటి కేసు ఏంటంటే, ఒక దేవుని సేవకుడు, ఆయన భార్య, ఇద్దరు కడు పేదలు, చాలా పేదలు. వారికి ఆల్రెడీ 14 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆమె 15వ బిడ్డతో గర్భిణీగా ఉంది. మీరైతే ఆల్రెడీ మీరు 14 మంది పిల్లలకు తల్లిదండ్రులు, మీరు కడు పేదలు, మీరు చాలా రకాలుగా కష్టపడుతున్నారు. కనుక ఏం పర్వాలేదు, ఈ 15వ బిడ్డ మీకు అవసరం లేదు, మీరు అబార్షన్ చేసుకోండి అని చెప్తారా? రెండో కేసు, ఒక తెల్ల జాతీయుడు ఒక నల్ల జాతీయురాలైనటువంటి యవన బిడ్డను, 13 నుండి 15 ఏళ్ళు వయసు ఆ టైంలో ఆ పాపకి, ఆమెను రేప్ చేశాడు. సో ఆమె గర్భిణిగా మారింది. అప్పుడు మీరైతే నీవు ఆ తెల్ల జాతీయుని యొక్క అహంకారముతో కూడినటువంటి పాపానికి బానిసగా బలి అయిపోయావు. ఇప్పుడు నీ బిడ్డ లోకంలోనికి వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి, కనుక అబార్షన్ చేసుకో అని మీరైతే చెప్తారా? ఇది రెండవ కేసు. ఇక మూడవ కేసు ఏంటంటే, ఈమె కూడా ఒక యవనస్తురాలే, ఈమెకి ప్రదానము జరిగింది అండ్ ఈమె ప్రదానము జరిగిన తర్వాత పెళ్లి కోసం సిద్ధపడుతోంది. ఆ టైంలో ఈమె గర్భవతి అయింది. మరి ఈమె గర్భవతి అయింది, ఈమెకు ఎవరితో ప్రదానం జరిగిందో ఆ వ్యక్తి వలన కాదు, అండ్ ఆ వ్యక్తి చాలా మనస్తాపం చెందాడు. అలాంటప్పుడు మీరైతే ఏం చెప్తారు? గర్భస్రావం చేసేసుకోండి అని చెప్తారా? ఒకవేళ మనలో ఎవరైనా సరే ఈ 3 కేసులకి గర్భస్రావం లేక అబార్షన్ చేసుకోమని చెప్తే, మొదటి కేసులో 19వ శతాబ్దంలో గొప్ప సువార్థికునిగా ప్రపంచవ్యాప్తిగాంచినటువంటి జాన్ వెస్లీని చంపేసే వారం. ఆయన 15వ బిడ్డగా తల్లిదండ్రులకు పుట్టాడు. రెండవ కేసులో ప్రపంచానికి గొప్ప బ్లాక్ గాస్పల్ సింగర్గా బిల్లీ గ్రహం గారి క్రూసేడ్లో అనేక సంవత్సరాలు పాటలు పాడినటువంటి గాయని అండ్ ప్రభువును ప్రేమించినటువంటి ఎథెల్ వాటర్స్ని చంపేసే వారం. అండ్ ఇక మూడవ కేసులో మనందరి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చంపేసేవారు. సో ఇది ఎవరో రాశారు, చాలా అద్భుతంగా ఆలోచన రేకెత్తించే రీతిలో రాశారు. సో ఆలోచించండి, అబార్షన్ ఈజ్ అన్ అబామినేషన్, అంటే గర్భస్రావము హేయమైనది, దేవుడి దృష్టిలో అసహ్యమైనది. కనుక మనము కూడా దేవుని పిల్లలమైతే, వాక్యానుసారంగా ఆలోచించే వారమైతే ఆ రకంగానే దాన్ని చూడాలి, ఆ రకంగానే దాన్ని ఉంచాలి.
మనము కానీ, మన కుటుంబాలు కానీ, మన క్రైస్తవ సమాజం కానీ ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ జోలికి వెళ్ళకూడదు. సో ఒకవేళ మీరు వెళ్ళి ఆ రకంగా జరిగి ఉంటే ముందు చెప్పినట్లు ప్రభు పాదాలు పట్టుకొని పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధతలోనికి రండి. ప్రభు కొరకే మీ శేష జీవితం అంతా దైవికంగా ఆత్మానుసారంగా జీవించండి. దేవుడు మనందరికీ అలాంటి కృపనిచ్చి ఆయన కొరకు జీవించే ఆ శక్తితో, ఆ జ్ఞానముతో నింపునుగాక. ఆమెన్.